అందరికీ నమస్కారం అండి. దశావతారాల సిరీస్లో ఈరోజు మూడవ అవతారమైన వరాహ అవతారాన్ని గురించి తెలుసుకుందాము. వరాహం అంటే అడవి పంది. మన భూమిని కాపాడటానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈ వరాహ రూపం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది, అసలు భూమి సముద్రంలోకి ఎలా వెళ్ళింది మొదలైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. కృతయుగంలో దేవుడికి బద్ధశత్రువులైన ఇద్దరు రాక్షసులు పుట్టారు. వారే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. వీరిలో హిరణ్యాక్షుడు బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేసి మనుషులు, దేవతలు, జంతువుల వలన తనకు మరణం లేకుండా వరాలు పొందాడు. ఆ వరాల గర్భంతో దేవతలను, మునులను హింసించటం మొదలుపెట్టాడు. ఆ రాక్షసుడి అహంకారం ఎంతలా పెరిగిపోయిందంటే తన బలాన్ని నిరూపించుకోవటానికి ఏకంగా భూమాతను తీసుకెళ్లి పాతాళంలో, అంటే మహాసముద్రం అడుగున చీకట్లో దాచిపెట్టాడు. సృష్టి మొత్తం అల్లకల్లోలమైపోయింది. అందరూ వెళ్లి శ్రీ మహావిష్ణువుని రక్షించమని వేడుకున్నారు. నీటిలో మునిగిపోయిన భూమిని వెతికి పైకి తీసుకురావటానికి, బురదలో కూడా సులభంగా వెళ్లటానికి వరాహ రూపమే సరైనదని విష్ణువు భావిస్తాడు. బ్రహ్మదేవుడి నాసిక నుంచి ఒక చిన్న పందిపిల్ల రూపంలో బయటకొచ్చి చూస్తుండగానే క్షణాల్లో ఆకాశమంత ఎత్తులో ఒక భారీ వరాహంలా మారిపోయారు స్వామి. భయంకరమైన గర్జనతో వరాహస్వామి సముద్రం అడుగుకు వెళ్ళాడు. అక్కడ దాక్కున్న హిరణ్యాక్షుడితో భీకరమైన యుద్ధం చేశాడు. హిరణ్యాక్షుడు వరాలు కోరుకునేటప్పుడు వరాహం పేరు చెప్పకపోవటం వలన స్వామి వారిని సులభంగా సంహరించాడు. తరువాత సముద్రం అడుగున ఉన్న భూమాతను తన రెండు తెల్లటి కోరల మీద సురక్షితంగా తీసుకొచ్చి యథాస్థానంలో నిలిపాడు. అలా భూమిని రాక్షసుడి బారి నుంచి కాపాడటం కోసము విష్ణువు వరాహ అవతారం ఎత్తాడు. ఇది వరాహ అవతారం వెనుక ఉన్న అసలైన కథ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.